హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 10,000 లోపల 5G మొబైల్స్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారికైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం టాప్ 10 మొబైల్స్ అనేది మనం డిస్కషన్ చేయబోతున్నాము. ఇందులో 10,000 లోపల మొబైల్స్, అది కూడా 5G మొబైల్స్. ఈ యొక్క సేల్లో అయితే మీకు 5G మొబైల్స్ 10,000 లోపలన మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఆ యొక్క యాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్ అనేది క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ యొక్క మొబైల్స్ అనేది పర్చేస్ చేయొచ్చు. అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా కంటిన్యూ చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా 10,000 లోపల 5G మొబైల్స్ కావాలనుకున్న వారు చాలా వరకు మన బడ్జెట్లో అయితే మనం చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు 5G మొబైల్స్ కావాలంటే 15,000-20,000 అలా కావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అంతా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనకు 10,000 లోపల కూడా 5G మొబైల్స్ అనేది మనం పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు 10,000 లోపల అంటే కొన్ని మొబైల్స్ 7,000, 8,000 కూడా మీకు ఉన్నాయి. కానీ 4G మొబైల్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు 5G అంతలాగా లాంచ్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు 4G మొబైల్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. 5G మొబైల్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కూడా 10,000 లోపలనే. ఇప్పుడు మనం 10,000 లోపల వచ్చే 5G మొబైల్స్ లిస్ట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. దాని యొక్క ఫీచర్స్. 10,000 లోపల ఉన్న మొబైల్స్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ 13C 5G మొబైల్ అనమాట. ఇది వచ్చేసి మనకు 4GB 128GBలో అయితే ఈ మొబైల్ అయితే మనకు రావడం జరుగుతుంది. దీని యొక్క ఫీచర్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఈ యొక్క మొబైల్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ 9,199గా ఉంది. దీనికి మనకు క్రెడిట్ కార్డు ఆఫర్ కూడా ఇచ్చాడు. 460 రూపీస్ దీనికి మైనస్ అవుతుంది. పోతే మనకు 8,739కి వస్తుంది. రేపు సేల్లో ఇంకా మీకు డిస్కౌంట్ రావచ్చు. తర్వాత వచ్చేసి దీని యొక్క ఫీచర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనము 4GB ర్యామ్ 128GB రోమ్ అయితే ఉంటుంది. తర్వాత మీడియాటెక్ డెన్సిటీ 6100 ఆక్టా కోర్ 2.2 GHz ప్రాసెసర్ అయితే ఉంది. దీనికి రియర్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.74 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంది. తర్వాత దీనికి బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. తర్వాత దీనికి 10 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, టైప్ సి. దీని యొక్క రేటింగ్ పరంగా మనం చూసుకున్నట్లయితే దీనికి కెమెరా 3.7, బ్యాటరీ 4.1, డిస్ప్లే 4.1, డిజైన్ 4.2. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పర్వాలేదు, మీరు కొనొచ్చు. నెక్స్ట్ ఇంకొక మొబైల్ వచ్చేసి మీకు మోటరోలా G45 మొబైల్ అయితే మనకు ఉంది ఈ యొక్క లిస్టులో. ఎందుకంటే దీని యొక్క ఫీచర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ మొబైల్ కూడా మీకు 10,000 లోపలనే పర్చేస్ అయితే చేయొచ్చు. ప్రెజెంట్ రేట్ వచ్చేసి 10,000 వరకు ఉంది. దీనికి కూడా బ్యాంక్ ఆఫర్ అయితే ఇచ్చాడు. దీనికి 500 రూపీస్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చాడు. దీనికి మీకు 9,499కే వస్తుంది. తర్వాత రేపు సేల్లో ఇంకా తగ్గొచ్చు, మీరు చెక్ చేసుకోండి. దీని యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే ఇది కూడా 4GB ర్యామ్ 128GB రోమ్లో వస్తుంది. తర్వాత స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 3 ఆక్టా కోర్ 2.3 GHz ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి రియర్ కెమెరా వచ్చేసి 50+2 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్, డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచ్ HD ప్లస్. తర్వాత వచ్చేసి దీని బ్యాటరీ 5000 mAh బ్యాటరీ. తర్వాత దీని యొక్క ఛార్జర్ వచ్చేసి 20 వాట్స్ ఛార్జర్ ప్లస్ USB కేబుల్ అయితే దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని రేటింగ్ పరంగా చూసుకున్నట్లయితే కెమెరా 3.9, బ్యాటరీ 4.1, డిస్ప్లే 4.0, డిజైన్ 4.4. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు కొనే ముందల. తర్వాత ఇంకొక మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 50 5G మొబైల్ అయితే 10,000 లోపలనే మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ రేట్ వచ్చేసి మనకు 10,000 ఉంది. తర్వాత దీనికి బ్యాంక్ ఆఫర్ కూడా ఇచ్చాడు 1,000 HDFC క్రెడిట్ కార్డు మీద. ప్రెజెంట్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే 9,000కి అయితే వస్తుంది. రేపు సేల్లో ఇంకా తగ్గొచ్చు. దీని ఫీచర్ చూసుకున్నట్లయితే 4GB ర్యామ్ 128GB రోమ్. తర్వాత ప్రాసెసర్ వచ్చేసి డెన్సిటీ 6300 ఆక్టా కోర్ 2.4 GHz ప్రాసెసర్ అయితే ఇచ్చాడు. తర్వాత దీనికి రియర్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ ప్లస్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు. డిస్ప్లే సైజ్ 6.7 ఇంచ్ HD ప్లస్, బ్యాటరీ 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి కూడా ఛార్జర్ ప్లస్ టైప్ సి కేబుల్ ప్లస్ ఇందులో వచ్చేసి మనకు పౌచ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క రేటింగ్ పరంగా చూసుకున్నట్లయితే కెమెరా 3.7, బ్యాటరీ 4.2, డిస్ప్లే 4.1, డిజైన్ 4.7గా ఉంది. దీన్ని కూడా మీరు కొనే ముందల 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని కొనాలనిపించే ఈ మొబైల్ కూడా కొనొచ్చు. ఇంకొక మొబైల్ వచ్చేసి మనం పోకో M6 5G కూడా ఉంది. ఈ యొక్క పోకో M6 5G వచ్చేసి మీకు యాజ్ ఇట్ ఈస్గా రెడ్మీ 13C లాగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఫీచర్స్ అయితే సేమ్ ఒకేలాగానే ఉంటాయి. ఈ యొక్క మొబైల్ కూడా మీరు ఇక్కడ పిక్చర్స్ అయితే చూడొచ్చు. తర్వాత దీని ఫీచర్ చూసుకున్నట్లయితే అందులో 13Cకి వచ్చేసి మీకు ఇదే రేట్లో 4GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేయడం
జరిగింది. ఇందులో వచ్చేసి 6GB ర్యామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రేట్లో వచ్చేసి 6GB ర్యామ్ 128GB వేరియేషన్లో ఉంది. దీని యొక్క రేట్ వచ్చేసి ప్రెజెంట్ 9499 ఉంది. తర్వాత దీనికి మనకు క్రెడిట్ కార్డు త్రూ అప్లై చేసినట్లయితే 475 రూపీ డిస్కౌంట్ పోగా మనకు 9000కే వస్తుంది. సేల్లో ఇంకా కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇప్పుడే పర్చేజ్ చేయాలనుకుంటే ఈ మొబైల్ 9000కే రావడం అయితే జరుగుతుంది. దీని ఫీచర్స్ ఒకసారి చూసినట్లయితే మనకు 6GB ర్యామ్ 128GB రోమ్, మీడియాటెక్ డెన్సిటీ 6100 ప్లస్ ఆక్టా కోర్ 2.2 GHz ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి రియర్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ ఇవ్వడం అయితే జరిగింది. దీని యొక్క డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.74 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. దీని బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. తర్వాత దీనికి ఛార్జర్ 10 వాట్స్ టైప్ సి ఛార్జర్ అయితే దీనికి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క రేటింగ్ పరంగా చూసుకున్నట్లయితే కెమెరా 3.6, బ్యాటరీ 4.0, డిస్ప్లే 4.0, డిజైన్ 4.1గా ఉంది. తర్వాత ఇంకొక మోడల్ వచ్చేసి టెక్నో స్పార్క్ 10 5G మొబైల్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సేమ్ అదే ప్రైస్లో ఈ యొక్క మోడల్ చూసినట్లయితే మనకు ఇలా ఉంటుంది. దీని యొక్క ఫీచర్స్ ఒకసారి చూద్దాం. మనకు 4GB 64GBలో ఈ యొక్క మొబైల్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది ప్రెజెంట్ రేట్ వచ్చేసి మనకు 10,000గా ఉంది. తర్వాత దీనికి HDFC క్రెడిట్ కార్డు అప్లై చేసినట్లయితే 750 రూపీస్ మనకు మైనస్ అవుతుంది. పోతే 9248 రూపీస్కి అయితే మనకు రావడం జరుగుతుంది. దీని యొక్క ఫీచర్స్ ఒకసారి చూసినట్లయితే ర్యామ్ 4GB, రోమ్ వచ్చేసి 64GB, ప్రాసెసర్ పరంగా చూసినట్లయితే మీడియాటెక్ డెన్సిటీ 6020 ఆక్టా కోర్ 2.2 GHz అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి రియర్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్, డిస్ప్లే 6.6 ఇంచ్ IPS LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాటరీ 5000 mAh. దీని కూడా ఛార్జర్ USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క రేటింగ్ పరంగా చూసినట్లయితే కెమెరా 4.1, బ్యాటరీ 4.2, డిస్ప్లే 4.0, డిజైన్ 4.3గా ఉంది. ఇలా మీరు కూడా కొన్ని కంపేర్ అయితే చేసుకోవాలి. మనకు రేటు మనం 10,000 లోపలనే మొబైల్స్ కొనాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో నుంచి మీరు ఏది బెస్ట్ ఒకసారి మీరే చూడొచ్చు. వీటిల్లో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఏ మొబైల్ కొంటే బాగుంటుంది అని చెప్పేసి. నా వరకైతే రెడ్మీ 13C అని తీసుకోవచ్చు, లేదంటే మోటో G45 మొబైల్ కూడా ఈ యొక్క 10,000 లోపలనే పర్చేస్ అయితే చేయొచ్చు. రెడ్మీ 13C, మోటో G45, తర్వాత వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 50, ఇవన్నీ కూడా మీరు 10,000 లోపలనైతే పర్చేస్ అయితే చేయొచ్చు మీ బడ్జెట్ ప్రకారం. ఈ యొక్క మొబైల్స్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ యొక్క మొబైల్స్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మీకు ఇదే మొబైల్స్ మీరు డెబిట్ కార్డు త్రూ కూడా మీరు ఈఎంఐలో పర్చేస్ చేయాలనుకుంటే ఆ వీడియో కూడా నేను చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి చూసి డెబిట్ కార్డు ద్వారా కూడా మనం ఈఎంఐలో మొబైల్స్ ఎలా పర్చేస్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఈ యొక్క మొబైల్స్ మీరు ఎలా పర్చేస్ చేయాలి అనేది కూడా కొన్ని వీడియోస్ అయితే చేశాను, మన ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు కొంత ఐడియా అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.